సినిమా ఇండస్ట్రీలో ఆడవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కొన్నాళ్ల క్రితం కేరళ ప్రభుత్వం హేమ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇటీవలే రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్లో మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆడవారిపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు తారాస్థాయిలో జరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. హేమ కమిటీ తరహాలోనే ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో రోహిణి కమిటీని నడిగర్ సంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ తమిళ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అఘాయిత్యాలపై రిపోర్ట్ ఇవ్వబోతోంది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి కమిటీల ఏర్పాటు వల్ల కాస్తైనా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కోలీవుడ్లో ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా నడిగర్ సంఘం సీనియర్ నటి రోహిణి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి నటి రోహిణి చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. గతంలోనే నడిగర్ సంఘం ఇలాంటి ఫిర్యాదుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పరిధి పెంచుతూ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. రోహిణిని చైర్పర్సన్గా నియమిస్తూ తాజాగా పాత కమిటీ పరిధి పెంచుతున్నట్టు నడిగర్ సంఘం ప్రకటించింది. ఇటీవల నడిగర్ సంఘం సమావేశంలో రోహిణి మాట్లాడుతూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు న్యాయం చేయటం కోసం తమ కమిటీ పనిచేయబోతోందని ప్రకటించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారికి అండగా ఉండి తమకు వచ్చిన ఫిర్యాదులను పోలీసులకు పంపిస్తామని ఆమె అన్నారు. ఇండస్ట్రీకి చెందిన ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నిరూపితమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా ఆమె తెలిపారు. గరిష్టంగా 5 సంవత్సరాల పాటు నిషేధం విధించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కమిటీ సిఫార్సులు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు మొదట మీడియా ముందుకు వెళ్లకుండా మా కమిటీ ముందుకు వస్తే తప్పకుండా సమస్య పరిష్కారంకి ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కోలీవుడ్లో ఇకపై లైంగిక వేధింపులు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యంత పెద్ద సమస్య లైంగిక వేధింపులు. కొత్త వారి నుంచి హీరోయిన్స్ వరకు ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. షూటింగ్స్లో ఆడవారిని తక్కువ చూసే పద్ధతుంది. దాన్ని తొలగించే విధంగా ప్రయత్నాలు చేయాలి అనేది ఈ కమిటీల లక్ష్యం. ముందు అన్ని భాషల ఇండస్ట్రీలో ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయటం ద్వారా చాలా వరకు సమస్యను పోగొట్టే అవకాశాలున్నాయి. కోలీవుడ్లో ఏర్పాటు చేసిన రోహిణి కమిటీకి వచ్చే ఫిర్యాదులు ఎలా ఉంటాయో అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్టార్స్గా ఉన్నవారు గతంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారు కొందరైనా ఉంటారు. ఇప్పుడు వారు రోహిణి కమిటీకి భయపడుతూ ఉంటారు.